ఏకవచనంతో అరే ఉరే అని మాట్లాడతారు. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ పోయింది. ఆయన ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నాడు, పీక్ స్టేజ్ పోయింది. అంటే వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క తీరు చూస్తా ఉంటే కేసీఆర్ గారి మీద అక్కసు తప్ప కోపం కుట్ర తప్ప లేదు. స్వామి గారు ఒక నిమిషం. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో మొన్నటి నుంచి బాగున్నామండి. సో మొత్తం మొన్నటి నుంచి వస్తున్నాం, ప్రచారానికి సంబంధించి వింటూనే ఉన్నాం. కానీ సరే మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించి. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అని, ఆ తర్వాత మొన్న ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలని, సరే పార్టీ గుర్తులు లేకపోయినా అటు పార్టీ మద్దతుతో గెలిచారు. 70% వీళ్ళు కాంగ్రెస్ ఖాతాలు వేసుకున్నారు. సరే ఇప్పుడు పార్టీల పరంగా వెళ్తుందంటే ఏమేమి మాట్లాడతారు అనేది కూడా కాస్త ఆసక్తిగా ఉండే మనందరం కూడా వెయిట్ చేశాం. బట్ మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పటి వరకు ఈ ప్రచారాల్లో వీళ్ళు మాట్లాడిన సందర్భాలు కానీ, సీఎంతో పాటు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు వీళ్ళందరినీ మీరు చూస్తారు కాబట్టి ఏంటి అసలు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడారా, లేదంటే ఈ ప్రచారంలో కూడా ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడమే కనిపించిందా? అదే జరుగుతుందండి. ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దుమ్మెత్తి పోసుకోవడం, తర్వాత దిగజారిన భాష ప్రజలు అసహించుకునే స్థాయిలో ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే తామేం చేశామో చెప్పుకుంటే ప్రజలు అనాలిసిస్ చేసుకుంటారు. కానీ ఒకరి మీద ఒకరు ఆయన ఇట్లా ఈయన అట్లా, నేను పేగులు మెడలు వేసుకుంటా, అలా లేకుంటే నన్ను జైల్లో వేస్తా, అక్కడ తోస్తా, ఇక్కడ తోస్తా. జైల్లో వెయ్యండి, విచారణ జరిపించండి. అధికారం మీ చేతుల్లో ఉంది, దాన్ని ఉపయోగించుకొని నిజాయితీగా విచారణ జరిపించండి. ఎవరిని వేధించడం, రాజకీయ కక్షలతో వేధించడం ఇలాంటివి కాకుండా భాష పరంగా ప్రజలు అసహించుకుంటున్నారు. ఏ రాజకీయ అది ఆ విషయంలో నిజాయితీగా చెప్పాలంటే కేసీఆర్ గారే జాతిపిత దానికి, తిట్ల పురాణానికి. కాబట్టి ఆయన ప్రవేశపెట్టిన దాన్ని రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా పీక్ స్టేజ్కి తీసుకెళ్లిపోయారు. అంటే ఈ రకంగా మాట్లాడితేనే ప్రజలు ఓట్లేస్తారు అనేది ఏమైనా సర్వేల్లో తేలిందా వాళ్ళకి? అంటే ఒకటి, మేమేం చేశాము, మీరేం చేశారు, మీరు ఇది చెయ్యలేదు, మేము ఇది చేశాము, ఇలాంటి చెప్పడం వల్ల ప్రజల్లో కూడా ఒక అవగాహన వస్తుంది ఏ పార్టీ ఏంది అనేది. అంతేకాకుండా ఎప్పటికీ ప్రతి పార్టీ కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటంటది. అసలు ఇవి ప్రజలు నమ్ముతున్నారా? ఎంతవరకు ప్రజలు తీసుకుంటున్నారు నిజాయితీగా? మనం చెప్పే మాటల్ని ఎంతవరకు తీసుకుంటున్నారు? ఇప్పుడు చూస్తుంటే గతంలో, అంటే నేను ఓవరాల్ గా చూస్తున్నాను, కాగా బీజేపీ ఒక ప్రయోగం చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఒకటి ముస్లింలకు కూడా అభ్యర్థిత్వాలు ఇచ్చింది. బీజేపీ సమావేశాలకు ముస్లింలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో, బీజేపీ బహిరంగ సభలకు. కాబట్టి ఇప్పుడు ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారనడానికి కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారు, మజ్లిస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ తీసుకుంటే, బీహార్ లో 35కు పైగా స్థానాలు, భారీ మెజార్టీలో ముస్లింలు ఉన్న స్థానాలు. అక్కడ 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇంకో సింగర్, జానపద భజన పాటలు పాడుతుంది ఆ అమ్మాయి, సామాన్యమైన అభ్యర్థిని నిలబెట్టింది బీజేపీ. అక్కడ 50% ఎబోవ్ ముస్లింస్ ఉన్నారు. అక్కడ ఆమె గెలిచింది, బీజేపీ గెలిచింది ముస్లిం క్యాండిడేట్ మీద. మజ్లిస్ పార్టీ ఓడిపోయింది. కొన్ని స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది మజ్లిస్ పార్టీ మీద. కాబట్టి గంపగుత్తగా ముస్లింస్ ఒక పార్టీకి ఓటేస్తారు, ముస్లింస్ అంతా బీజేపీకి వ్యతిరేకం అనుకునే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి. అలాంటిది లేదనిపిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదో ఎవరినో మన ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెడతాము అనే ప్రయత్నం కాకుండా, తామేం చేశాము, ప్రజల మేలు కోసం ఎంత నిధులు తీసుకొచ్చాము, ఏం చేశాము, ఏ విధంగా కష్టపడుతున్నాము అది చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వారు చెప్పారు, మేము ఇది చేసాము అది చేసామని చెప్పేసి. ఓకే చేశారు, కానీ మీ స్థానంలో, మీ హయాంలోనే
ఆత్మహత్యలు అనేవి పెరిగాయి. అంతకుముందు రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు చేసుకున్నారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసుకున్నారు, రైతులు చేసుకున్నారు. మొత్తం ఈ వర్గం ఆత్మహత్య చేసుకోలేదు అనడానికి లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ రోజు వస్తాయని తెలియని పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏం చేశారు. కానీ ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది, ఎందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది ప్రజలు అనేది బీఆర్ఎస్ ఇప్పటికీ అనాలిసిస్ చేసుకుంటున్నట్టు లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా తామేం చేస్తున్నాము, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఇది చేస్తున్నాము అని చెప్పాలా. కానీ ముఖ్యమంత్రి గారు నాకు రేవంత్ ఖాన్ అనుకోండి, నన్ను రేవంత్ రెడ్డిని అనుకోకండి, ఇది సంతుష్టీకరణ విధానము. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి హిందువులు వ్యతిరేకమైతే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? హిందువులు చైతన్యవంతులైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా నువ్వు రేవంత్ రెడ్డి పేరే మార్చుకుంటా అంటున్నాడు ముస్లిం ఓట్ల కోసం అని గనక హిందువులు ఆలోచిస్తే పరిస్థితి ఏమైతుంది కాంగ్రెస్ ది? కాబట్టి ఇది వద్దు. ఇది ఒక వర్గాన్ని రెచ్చగొట్టడము, ఇంకో వర్గాన్ని తక్కువ చేయడము, ఇంకో మతాన్ని తక్కువ చేయడము, ఇంకో వర్గం చేయడమో కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రచారం జరిగి ఉంటే బాగుండేది. పేరు కూడా మార్చుకున్నారు కదా, రేవంత్ ఉద్దీన్ అని పిలుస్తారు అని. రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, ఎట్లా పడితే అట్లా ఎక్కడికి పోతే అక్కడికి అట్లా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు రిసీవ్ చేసుకోరు. ప్రజలు వ్యతిరేకంగా మారారనుకోండి, మీకు ఓన్లీ ముస్లింలతోనే గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి దేశంలో ఎందుకు గెలవలేదు, మరి ముస్లింలతో ఇంతగా పోతుంది? దేశంలో ఎందుకు గెలవలేదు, బీహార్లో ఎందుకు గెలవలేదు? మేము ముస్లింల పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఓడిపోయారు అక్కడ. కాబట్టి అట్లా కాకుండా దేశ ప్రజలందరూ మాకు ఓటెయ్యాలి, అందరూ ఓటెయ్యాలా, అందులో మాకు ఓట్లు ఎక్కువ రావాలా అని ప్రతి రాజకీయ పార్టీ అనుకోవాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ సరే ఒకటి చెప్పండి శ్యామ్ సుందర్ గారు, త్రిముఖ పోటీ ఉంది అనుకోవచ్చా, లేదంటే రెండు పార్టీలకి పోటీ ఉంది అనుకోవచ్చా? ఒకటండి, బీజేపీ ఎంపీలు ఉన్న స్థానాల లోపల కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని చాలా గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఇది అవునన్నా కానన్నా నిజం, అదన్నా నిజం ఇది. ఎందుకనంటే బీజేపీ ఎంపీలు చాలా స్ట్రాటజికల్ గా వాళ్ళు పకడ్బందీగా తీసుకున్నారు. మనం నిజామాబాద్ అరవింద్ గారు తీసుకుంటే లాస్ట్ టైం కొద్దిపాటి తేడాతో నిజామాబాద్ మేయర్ పీఠం పోయింది. కాబట్టి ఇప్పుడు అది ఛాలెంజ్ గా తీసుకున్నారు అరవింద్ గారు. 3 సీట్లతో పోయింది, 31 రావాలా, 28 వచ్చినాయి. తీసుకుంటే కరీంనగర్ బండి సంజయ్ గారు, మెదక్ తీసుకుంటే రఘునందన్ రావు గారు, అటు డికే అరుణ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు. మా నియోజకవర్గంలో మున్సిపాలిటీలు మెజార్టీ మాకు రావాలి, అప్పుడే మాకు పార్టీలో గాని ప్రధానమంత్రి గారి దగ్గర గాని పై స్థాయిలో మాకు పలుకుబడి ఉంటది అని తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళంతా ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నారు. అంతే సీరియస్ గా కాంగ్రెస్ కూడా తీసుకుంది, ఎందుకంటే అటు మినిస్టర్ ఉండదని కూడా అన్నారు. తీసుకోవాలి కానీ విషయం ఏమైతుందంటే వీళ్ళలో వీళ్ళు విమర్శించుకొని అది కొంత పలచన పడుతుంది. అది బీజేపీకి మైలేజ్ వస్తుంది, మైలేజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా మైలేజ్. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ పొజిషన్ లో ఉంది కాబట్టి మజ్లిస్ పార్టీ అండదండతో మేము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంటుంది. కానీ మజ్లిస్ పార్టీ అన్ని దగ్గరలో పోటీ చేయట్లేదు. మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగా ముస్లింలు అందరూ వింటారు అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. అట్లా ఉంటే వాళ్ళు అక్కడ చాలా దగ్గరలో చాలా స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ముస్లిం మెజార్టీ స్థానాల్లో. అన్ని స్థానాలు ఏం గెలవట్లేదు మజ్లిస్ పార్టీ. కాబట్టి మేము గెలుస్తాము అనేది ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే, మేము ఇది చేసాము కాబట్టి మేము గెలుస్తాము, మేము ఇది చేస్తాము, ఇంకా అధికారంలో ఉన్నాము. వాళ్ళ అవినీతి పరులు, వీళ్ళ అవినీతి పరులు, ఓకే వాళ్ళంతా అవినీతి పరులు అయ్యారు కాబట్టి, వాళ్ళకి అవినీతి మార్గాలు అంటే కాబట్టి ప్రజలందరూ పక్కన పెట్టేశారు. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే, అయిపోయింది ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి
ఇప్పుడు ఇక మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినట్టే ఒక రకంగా. వచ్చేవి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, వీటిలో ఎట్లా ఉంటది ఏం కథ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు విష పదజాలాలు వాడకుండా తామేం చేస్తున్నామో చెప్పాలి. ఎక్కడ తమ ఓటమి పాలవుతున్నాం, ఎందుకు లో పోల్స్ ఉన్నాయి, ఆ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకొని మెసరాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉంది అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే అండి, జితేందర్ గారు, సో ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పుడు మీరు 2 ఏళ్ళుగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మాట్లాడినా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. చాలా మంది అందులో 100లో 70% అయితే ఖచ్చితంగా మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. ఆ 30% అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. మిగిలిన వాళ్ళందరూ కూడా సీఎం మాట్లాడే స్థాయి మాటలు కావు అని చెప్పేసి ఇలాంటి మాటలు వచ్చాయి. సరే, ప్రచారం టైంలో కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు కాబట్టి ఏంటి నిజంగానే రేవంత్ రెడ్డి ఏమన్నా అభద్రతా భావంలో ఉన్నారా, ఏమన్నా ఓడిపోతామన్న ఈ భయంతో మాట్లాడుతున్నారా ఇవన్నీ?